అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న 4,000 కోట్లతో కలిపి దాదాపు 25,000 కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశారని, కమిషన్లకు కకృతిపడి పరిమితికి మించి అప్పులు చేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కూడా దాదాపు 25,000 కోట్ల అప్పులు చేశారని, దీంతో జూన్ నాటికి కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోయిందన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత తెచ్చిన 21,000 కోట్లు ఎవరికి ఇచ్చారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమిషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి 16వ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే 4,000 కోట్లతో కూడా ఆర్బీఐ బాండ్స్ 4,000 కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఏప్రిల్ 2 నుంచి రేపటి వరకు, రేపు రాబోయే 4,000 కోట్లతో లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు. నిన్న జూన్ 1 తారీఖుకి ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది. అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఆ ప్రభుత్వానికి అందుకే ఆయన కాని సమయం అయిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా, ప్రతి అడుగు ఆలోచించి వేయాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బరి తెగించి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుర్తుబడిదంతా కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు, కమిషన్ల కోసం కక్కుర్తుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దించారు. నేను అడుగుతున్నా ఈ రోజున సిఎస్ని, ముఖ్యమంత్రిని కూడా ఈ 25,000 కోట్ల రూపాయలు రేపు వచ్చేదాంతో కూడా కలిపి, లేకుంటే దాన్ని పక్కన పెట్టి 21,000 శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా మీరు? ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు, ఏ మీ బినామీ కంపెనీలకు ఎంతెంత ఇచ్చారు, ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కాంట్రాక్టర్లకు ఎలా ఇవ్వాలండి? వాట్ ఈస్ ద సిస్టమ్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్? ముందున్న వాడికి ముందు పనిచేసిన వాడికి ముందు ఒక ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజర్ను కూడా త్రోసిరాజని మీ ఇష్టం వచ్చినట్లుగా అసమధీయులకి అప్పచెబుతారండి. కమిషన్ల కోసమే కదా. నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా, మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా?